నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేత సూర్యదేవలత గారు. నమస్తే అండి. నమస్తే. వీరగంధం లక్ష్మీ పార్వతి ఆవిడ నిన్న మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి అంతా కూడా హత్యా రాజకీయాలు అని చెప్పి, అనవసరంగా జగన్మోహన్ రెడ్డి లాంటి అమాయకుల్ని అనవసరంగా బలి తీసుకుంటున్నారని చెప్పి ఆయన పైన విమర్శలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. వాస్తవానికి లక్ష్మీ పార్వతి మాట్లాడిన మాటల్లో నిజాలు ఎంత అంటే ఏం చెప్తారు? లక్ష్మీ పార్వతి మాట్లాడినవి అయితే మనం చూస్తుంటే ఆవిడని ఎలా మాట్లాడాలనేది కూడా ఏపీ ప్రజల్ని ఏ రకంగా మాట్లాడి ఎన్ని రకాలుగా మాట్లాడి చూసారు, అన్ని రకాల సమాధానం చెప్పారు ఆవిడకి. కానీ ఎక్కడికి ఆగట్లేదని అంటే కొంతమంది తెగించిన వాళ్ళకి ఇంకేమీ చేసినా ఏం మాట్లాడినా దానికి లెక్క చేయదు. కాకపోతే ఆవిడ ఒక్కటి నందమూరి అనే ఒక ఇంటి పేరు పెట్టుకొని సర్వే అవుతున్న ఆవిడ అంతకు మించి ఆవిడలో ఎలాంటి ఆవిడని ఒక జనరల్గా ఒక మహిళగా కూడా గౌరవించాల్సిన అవసరం లేని వ్యక్తి. అంటే మీరు అన్నట్టు నందమూరి పేరు అనేది వాస్తవానికి పెళ్ళయి అంతా జరిగితే అది వేరు, కానీ వాస్తవానికి పెళ్ళైతే జరగలేదు, వేరే రకంగా ఆవిడ ఆకట్టుకుంది కాబట్టి అది వేరు. కాబట్టి నందమూరి పేరు కూడా రాదని చెప్పేసి చాలా మంది అన్నగారి అభిమానులు కావచ్చు, లేదంటే ఆ కుటుంబ సభ్యులు కావచ్చు అంటున్నారు. ఆవిడ పేరు, ఇంటి పేరు మాత్రం వీరగంధం అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా అది ఒప్పుకోవాల్సిన విషయమే. కాకపోతే ఆవిడ వచ్చి మార్చుకుంది కాబట్టి అలాంటివి కూడా అనాల్సి వస్తుంది. ఎందుకంటే నిజమే, ఆవిడ ఉత్తమ మహిళగా ఆవిడ మాట్లాడుతుంది. అంటారు కదా, ప్రతివర్త పరమాన్నం వండితే వచ్చే శుక్రవారం వరకు చల్లారదు అని చెప్పి ఒక సామెత ఉండనే ఉంది. అది యాప్ట్ లక్ష్మీ పార్వతికే చెల్లుబడుతుంది. ఎందుకంటే పెళ్లి చేసుకుంది ఒక అతన్ని, వీరగంధం సుబ్బారావుని. పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకి డైవర్స్ ఇవ్వకుండా వచ్చి పరాయి వాళ్ళ ఇంట్లో ఉండటం అనేది అది ఎంతవరకు సమంజసం అవుతుందో ఆలోచించాలి. లీగల్గా నువ్వు డైవర్స్ తీసుకున్నావా, ఆవిడకి కొడుకున్నాడు కదా, తండ్రి ఎవరు, ఇవన్నీ ఉంటాయి. అదన్నీ సంబంధం లేకుండా ఈవిడ నీతి మాటలు చెప్తుంటే ఈవిని గురించి మాట్లాడితే చరిత్ర బయట వస్తుంది. ఆవిడ చరిత్ర ఏంటనేది ఆ గుంటూరు ప్రజలందరినీ అడిగినా చెప్తారు. కానీ ఈవిడ మాట్లాడుతుంది అని అంటే నిజంగా బాబు గారు హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తే ఈవిడ ఈ పాటికి ఉండేదే కాదు, ఎప్పుడో భూలో కలిసిపోయేది. ఆయన అట్లాంటి ప్రోత్సహించే వ్యక్తి అయితే, కానీ ఎప్పుడు ఆయన అట్లాంటి ప్రోత్సహించరు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఆవిడ సంబంధించిన పాత వీడియోలన్నీ కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అక్కడ వీరగంధం సుబ్బారావు గారు ఆయన మైక్లో మాట్లాడుతున్న కింద హార్మోని పెట్టుకొని చేసినటువంటి ఒక అన్ని విన్యాసాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంత కనిపించిన తర్వాత ఈవిడికి ఆ వీడియోలు ఇప్పుడు ఆవిడకి కనిపించదని చెప్పి అనుకుంటుందా, లేకపోతే ఎవరు చూపించడం లేదా? వాస్తవానికి ఇలాంటి వీడియోలు చూసిన తర్వాత కూడా ఇప్పటికీ నీతులు చెప్తున్నారు అంటే పరులకి ఎలా చూడాలండి? మీరు ఆ వీడియో ఒకటి వదిలేసండి. అదేదో ఆవిడ భర్త హరికథ చెప్తుంటే వీణ వాయిస్తున్నారు అనేదని, ఇద్దరు భర్తల అని చెప్పుకుంటున్న డ్రామా చేస్తుంది కదా, అదేదో క్రెడిట్ లాగా. అంటే ఒక ముఖ్యమంత్రి దగ్గరకు వచ్చినప్పుడు భర్తను తీసుకొని, అంటే భర్త అంటే ఎవరు, వీరగంధం సుబ్బారావు గారిని తీసుకొని ఈవిడ కూడా ఉంది. అంటే ఆయన యాక్చువల్లీ వీరగంధ సుబ్బారావు గారికి సన్మానం జరుగుతుంది. ఆ సన్మానం ఎన్టీఆర్ గారు చేస్తున్నారు, ఈవిడ పక్కన ఉంది. అప్పుడే మెలికలు తిరిగిపోతుంది. ఆ వీడియోలు కూడా బయట వచ్చాయి. అంటే ఈవిడ స్కెచ్ అప్పటి నుంచో స్టార్ట్ అయిపోయింది అనమాట. సో దీనికి అంటే యాక్చువల్గా ఇక్కడ చూస్తే ఏజ్ రీత్యా చూసుకున్నా ఏది చూసుకున్నా వీరగంధం సుబ్బారావు గారి కన్నా ఎన్టీఆర్ గారి ఏజ్ ఎక్కువ. అట్లాంటప్పుడు కూడా ఈవిడ ఇలాంటివన్నీ చేసింది అని అంటే ఎన్టీఆర్ గారు చనిపోవటానికి, ఆ రోజున చనిపోవటానికి కారణం కూడా ప్రధాన కారణమే లక్ష్మీ పార్వతి. ఈవిడే హత్యలు చేసింది. అక్కడ మానసికంగా క్షోభ పెట్టి ఆ కుటుంబాన్ని ఈదని పెట్టింది వీరగంధం సుబ్బారావు కుటుంబాన్ని. వాళ్ళని ఏ రకంగా ఇబ్బందులు పెట్టిందంటే, వాళ్ళ ముందు సంతానం, ఆయనకు ముందు భార్య పెళ్ళయింది, అది ఆ సంతానాన్ని కూడా పట్టించుకోకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కానివ్వండి, ఆఖరికి ఆయన్ని ఇబ్బంది పెట్టడమే కానివ్వండి, ఆయన్ని ఈవిడ ఏదైతే చెప్తుంది కదా మానసిక క్షోభ గురించి, ఆ క్షోభ ఆ కుటుంబాన్ని పెట్టింది. తర్వాత ఎన్టీఆర్ గారి దగ్గరకు వచ్చి ఎన్టీఆర్ గారి ప్రాణమే తీసింది. ఆయన చనిపోవటానికి కారణం ఈ మహాతల్లి. ఈవిడ కానీ ఆయన లైఫ్లో అక్కడి వరకు రాకుండా ఉంటే, ఈవిడ కానీ జీవిత చరిత్ర రాస్తానని రాకుండా ఉంటే ఆయన నిజంగా ప్రధాని అయ్యేవాళ్ళు. అలాంటిది తెలుగుదేశం పార్టీ ఒక మహోన్నతమైన వ్యక్తిని కోల్పోవటానికి కారణమైన ఒక చీడ పురుగు లక్ష్మీ పార్వతి. అలాంటి ఆవిడ ఈ రోజున నీతి వాక్యాలు చెప్తుంది అని అంటే అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతిసారి చిత్కరించుకుంటున్నారు ఆవిడ్ని. రాజకీయాల కోసం ఇంత నీచానికి దిగజారుతావా? ఇప్పుడు ఆవిడ ఒక విలువలు కలిగిన వ్యక్తి అంటే ఎప్పుడో బయట వచ్చేది కాదు. ఆవిడ ఆ ధ్యాస ఏంటి, నేను సీఎం అవ్వాలి అనే ఒక ధ్యాసతో, అలాంటి ఆలోచనతో
ఎన్టీఆర్ గారిని పొట్టన పెట్టుకుంది. ఎన్టీఆర్ గారు చనిపోవటానికే కానివ్వండి, ప్రధాన కారకురాలు ఎవరైనా ఉన్నారంటే అది లక్ష్మీపార్వతి. అంటే ఇప్పుడు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి పోడుతుంది, లేదంటే రాజశేఖర రెడ్డి గారిని పోడుతుంది అని చెప్పేసి అంటే వైసీపీ నుంచి ముఖ్యమంత్రి పదవిని వస్తుందని చెప్పి ఏమైనా ఆశిస్తుందా అంటే ఏం చెప్తారు? మీరు ఒకటే ఆలోచించండి, ఎవరు కానీ ఎవరి స్నేహం కూడా ఎలాంటి వాళ్ళతో ఉంటది? హంతకులు చేసే వాళ్ళు హంతకులతోనే ఉంటారు, దొంగలతో దొంగలే ఉంటారు. అలాంటి మెంటల్ గా వాళ్ళ స్టెబిలిటీ కూడా అదే రేంజ్ లో ఉంది. వాళ్ళకి ఆ లెంత్ వాళ్ళకి సింక్ అవుతుంది. సో అక్కడ జగన్మోహన్ రెడ్డి గొడ్డలి, ఈవిడ విష ప్రయోగాల్లోనే ఆరితేరిన వ్యక్తి. సో ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయారంటే ఫస్ట్ కుటుంబ సభ్యులకు చెప్తారా, బయట వ్యక్తుల్ని పిలిచి డిస్కస్ చేస్తారా? గతంలో ఎన్టీఆర్ గారి ఇది ఈవిడ చంపేసింది కాబట్టి అలాంటి బయట వాళ్ళతో చర్చలు జరిపింది. కుటుంబ వ్యక్తులైతే బయట వచ్చేస్తుంది, రేపు పొద్దున ఆవిడ జైలుకి వెళ్తుందో ఇలాంటి భయాలన్నీ ఉన్నాయి. అది బయట వ్యక్తులకైతే దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు అయితే చేసింది అప్పుడు. సో జగన్మోహన్ రెడ్డి అదే చేశాడు కదా బాబాయ్ హత్యలో. సో గొడ్డలతో నరికారని తెలిసి, అన్ని జరిగాయని తెలిసి గుండిపోటని వాళ్ళ సాక్షి పత్రికలోనే ఇచ్చుకున్నారు కదా టీవీ ఛానల్స్ లో. దాని తర్వాత హత్య చేశారని మాట్లాడారు. అంటే ఇవి ఏంటి, ఇక్కడ వీళ్ళకి అన్ని కూడా సిమిలర్ గా సింక్ అవుతుంది. అంటే లక్ష్మీపార్వతి గారే వివేకానంద రెడ్డి గారి హత్యలో మీరు ఇలా చెప్పండి, ఇలా చేస్తే కరెక్ట్ అని చెప్పేసి ఏమైనా సూచనలు కూడా ఇచ్చి ఉండొచ్చు అంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పర్సన్ కదా. ఎందుకంటే రామారావు గారికి చనిపోయిన తర్వాత జరిగింది ఏదైతే ఉందో దాని ఎక్స్పీరియన్స్ కాబట్టి వీళ్ళకి చెప్పుండొచ్చు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఒక వేవ్ లెంత్ ఒక చోట సెట్ అవుతుంది అని అంటే ఇలాంటివన్నీ షేర్ చేసుకోవటం అనేది వాళ్ళకి పరిపాటి. సో నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన్ని మాట్లాడే స్థాయి లక్ష్మీపార్వతికి లేదు. అసలు ఆ కుటుంబం పేరెత్తే స్థాయి కూడా ఈవిడికి లేదు. నందమూరి నారా కుటుంబాల గురించి పేరెత్తే స్థాయి కూడా లక్ష్మీపార్వతిది కాదు. ఇవన్నీ కూడా చూస్తుంటే ఎంత ఆవిడని చీత్కరించుకుంటున్నారు. ఎన్టీఆర్ ఘాట్కి వచ్చినప్పుడు పలు సందర్భాల్లో చాలా మంది ఆవిడని అక్కడ అభిమానులు, ఎన్టీఆర్ గారి అభిమానులు ఈ ఉక్రోషం ఆపుకోలేక పలుసార్లు ఆవిడని మాట్లాడారు. అయినా ఆవిడ పట్టించుకోదు. అంటే ఇది అభిమానుల్లో నుంచి వచ్చే వ్యతిరేకతను కూడా ఆవిడకి కావాల్సింది డబ్బు, ఆవిడకి కావాల్సింది అధికారం, ఈ రెండు కావాలి. ఆ రెండిటి కోసం ఏదైనా మాట్లాడుతుంది, ఏమైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. అలాంటి లేడీ ఆవిడ లక్ష్మీపార్వతి. అయితే గతంలో మనం చూసుకుంటే రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కావచ్చు, ఆ పార్టీ పెట్టింది కూడా కాంగ్రెస్ ఏదైతే ఉందో నేషనల్ కాంగ్రెస్, అది సరైనటువంటి ఒక పరిపాలన చేయడం లేదని చెప్పేసి కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఈయన తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. తెలుగువాడి ఆత్మ గౌరవం నిలబెడటానికి పార్టీ పెట్టడం జరిగింది. అటువంటిది పిల్ల కాంగ్రెస్ అయిన వైసీపీలోకి వెళ్ళి ఆవిడ అక్కడ ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఆత్మ శాంతించాలని చెప్పి కోరుకుంటున్నారని నిజంగా శాంతిస్తుందంటే ఏం చెప్తారు? మీకు ఒక్క విషయం, అప్పుడే ఎన్టీఆర్ చనిపోయిన వెంటనే కూడా ఆవిడ టచ్లోకి వెళ్ళిందే కాంగ్రెస్ నాయకులతో. ఫస్ట్ మొదట తెలిసింది కూడా కాంగ్రెస్ నాయకులతోనే. సో అంటే ఆవిడకి ఏంటంటే ఎప్పుడూ కూడా ఏదైతే ఆవిడని సేవ్ చేసుకునే వర్గాన్ని ఆవిడ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి, అంటే ఇప్పుడు ఒక ఉత్తమ ఇల్లాలు ఆవిడ చెప్తుంటది కదా, అసలు ఇంకా ఎట్లా మేము మాట్లాడలేకపోతున్నాం కానివ్వండి, ఇంకా దాని గురించి విడమర్చి చెప్పేవాళ్ళు. ఒక బిడ్డను కన్నా భర్త ఒక పక్క, ఈవిడ స్వార్థం కోసం వచ్చింది ఇంకొకళ్ళ దగ్గరికి, కానీ అనుబంధం ఎవరితో ఎక్కువ ఉంది చూడండి. ఏదో చివరిగా 2 ఏళ్ళు ఎన్టీఆర్ గారు చనిపోవటానికి ముందు, కానీ ఆ భర్తతో బిడ్డను కన్నది, సంబంధం ఉంది. ఆ బిడ్డతో 17-18 సంవత్సరాలు అక్కడ పెంచింది. ఆ భర్తను గురించి ఆమెకి ఎప్పటికీ గుర్తురాదు, ఎప్పుడు మాట్లాడదు కూడా. ఆయన ముఖ్యమంత్రి కాదు కాబట్టి, ఆయనకి అంత స్థాయి లేదు కాబట్టి అందుకని ఆవిడకి మాట్లాడదు. అది కూడా కాకుండా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చూడండి, వీరగంధం సుబ్బారావు గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఈవిడ ప్రోద్బలంతోనే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని అన్నారు ఆయన. అంటే లక్ష్మీపార్వతి ఆయన్ని పెళ్లి చేసుకోవటానికి కూడా, అంటే అప్పట్లో ఆవిడకి ఎలా అనిపించిందంటే, ఆయనే చెప్పారు కొన్ని ఇంటర్వ్యూలో, నేను ఒక హీరోలాగా కనపడ్డాను ఆవిడకి. ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు, చాలా పెద్ద ఇంటర్వ్యూ, 1.5 hours ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఖచ్చితంగా క్లియర్గా ఈవిడ నేచర్ ఏంటనేది ఆయన విడమర్చి చెప్పారు. సో నాకున్న గౌరవం, నాకు వచ్చే సన్మానాలు కానీ, నాకు వచ్చే ఇన్కమే కానివ్వండి, ఇవన్నీ చూసి ఆ రోజున నన్ను పెళ్లి చేసుకోవటానికి ఆవిడే నన్ను ప్రోద్బలం చేసి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని అన్నారు. కానీ తర్వాత దానికన్నా బెటర్ స్థాయి కావాలి అనుకున్నప్పుడు, ఆయనకన్నా గొప్ప వాళ్ళు కావాలని ఆయన్ని పక్కకు నెట్టి ఆయన చంపాలనే ప్రయత్నాలు చేసి అన్ని రకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టి మళ్ళీ ఇటు వచ్చారు. అంటే ఆవిడికి వ్యక్తిత్వం లేని మనిషి, ఆవిడ స్వార్థం కోసం ఎవరిని ఏమైనా మాట్లాడుతుంది, అది ఆవిడ నేచర్. ఇంకా ఇలాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారి గురించో
నందమూరి కుటుంబం గురించో అవాకులు చవాకులు పేరితే హైదరాబాద్లోనే ఆవిడకి తగిన బుద్ధి అయితే తెలుగుదేశం వాళ్ళు చెప్పే రోజులు దగ్గర పడ్డాయి అనిపిస్తుంది ఇలాంటి ప్రెస్ మీట్లు అన్ని పెడుతున్నారు. గతంలో ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా నారా లోకేష్ గారు నన్ను అమ్మమ్మగా చూడాలి, నేను అమ్మమ్మని అవుతాను, నాకు ఎటువంటి హెల్ప్ చేస్తలేదు, నన్ను కనీసం ఒక్కసారి కూడా అమ్మమ్మ అని పిలవలేదు అని చెప్పి మాట్లాడుతాం. నిజంగా పిలవాల్సిన అవసరం ఉందా అంటే ఏం చెప్తారు? ఆవిడ ఏంటండి అమ్మమ్మ? ఎవరండి ఆవిడ అమ్మమ్మ అనటానికి? ఆవిడ ఏ స్థాయి ఉంది, ఏమి ఆవిడలో ఒక గుణాలు కూడా కాదండి. యాక్చువల్లీ గుణం కూడా ఆవిడకి సరిపోయే గుణము కాదు. ఇంకొకటి ఆవిడ ఈ స్థాయి ఏంటి, ఆవిడ ఏంటి అసలు? ఒక కుటుంబం ఉందాగా ఉండే కుటుంబాన్ని తీసుకొని వీధిని తీసుకొచ్చిన వ్యక్తి అంటే దాన్ని ప్రతిసారి ఆ కుటుంబం ఇప్పుడు వాళ్ళ సొంతం ఇప్పుడు ఆ ఎన్టీఆర్ గారి సంతానాన్ని మాట్లాడిన వాళ్ళని ఎవరైనా ఉందా ఆవిడ? మనవళ్ళు, మనవరాళ్ళు, కూతుర్లు, కోడళ్ళు, అల్లుళ్ళు అందరిని గురించి విమర్శించిన ఆవిడే కదా. ఆయనకున్న అంటే అంతమంది సంతానాన్ని అంతమందిని కన్నా బసవతారకం గారిని అమ్మమ్మగా వదిలి ఇలాంటి చీప్గా రోడ్డును పడి మాట్లాడే వ్యక్తిని ఎవరైనా కావాలని కోరుకుంటారా? అమ్మమ్మ అంటే ఒక స్థాయి కలిగిన వ్యక్తిని పిలవాలని అనుకుంటారు ఎవరైనా. స్థాయి లేని వ్యక్తికి అసలు ఆ కంపారిజన్ కూడా వాళ్ళు ఊహించలేరండి ఆ కుటుంబ సభ్యులు. ఇంతమంది కుటుంబ సభ్యుల గురించి అటు లక్ష్మీపార్వతి మాట్లాడుతున్నా సరే ఒక్కళ్ళు కూడా కనీసం విమర్శించడానికి కూడా ఎవరు కూడా రావట్లే. ఎందుకని విమర్శించడం లేదు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎందుకుంటుందంటే అండి, ఒక వాళ్ళ దృష్టిలో ఒక డస్ట్బిన్ లాంటి ఆవిడ. ఆ డస్ట్బిన్కి వెళ్ళి ఇప్పుడు ఏదైనా ఒక స్థాయి ఉన్న వ్యక్తితో ఎవరైనా మాట్లాడాలనుకుంటారు, ఆ స్థాయి లేని వ్యక్తితో వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఒక్కోసారి మనకే అనిపిస్తుంది ఆవిడ గురించి మాట్లాడాల్సిన స్థాయి మనకు లేదు, మనం ఎందుకు మాట్లాడాలని కూడా అనిపిస్తుంది మాలాంటి వాళ్ళకు కూడా. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేస్తున్న ఇదేంటి, ఒక ఆ ఇంటికి అల్లుడిగా వెళ్ళారనే దానికి నువ్వెప్పుడు వచ్చావు? నువ్వు ఎన్టీఆర్ గారు చనిపోయి 2 సంవత్సరాల ముందు వచ్చిందేమో. నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబంలో ఫస్ట్ నుంచి ఉన్న వ్యక్తే కదా, ఆయన మాట్లాడే స్థాయి లేదు కదా. ఆ కుటుంబ సభ్యులందరూ నారా చంద్రబాబు నాయుడు గారిని ఎలా చూసుకుంటున్నారు? ఇప్పుడు కుటుంబం సపోర్ట్ ఎవరికి ఉంది? నారా చంద్రబాబు నాయుడు గారికి ఉందా, నీకుందా? నేను అదే చెప్తున్నా, ఈవిని ఒక డస్ట్బిన్తో పోల్చుకోవటమే. చూద్దామండి. మొత్తానికి లక్ష్మీపార్వతి అవాకు చవాకు వెళ్తుంటే ఖచ్చితంగా మీరు అన్నట్టు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, లేదంటే అన్న ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి ఒక అభిమానులు కావచ్చు, ఖచ్చితంగా అతి తొందరలోనే బుద్ధి చెప్తారని అయితే అర్థమవుతుంది. సో చూద్దాం, ఇప్పటికైనా సరే ఇట్లాంటి ప్రెస్ మీట్లు ఆపుతుందా లేదని చూద్దాం. మరి నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.